హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఇప్పుడైతే మన దగ్గర మనం ఫోన్లో ఉన్న మైక్రోఫోన్తో రికార్డింగ్ చేస్తున్నాం. మనం అయితే ఇప్పుడు ఈ డీజే టెక్స్ మైక్ అయితే తీసుకున్నాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమి వచ్చింది, మనకి ఏమి ఇచ్చారు, రిసీవర్ ఇచ్చిన కథని మనం అన్ని చెక్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు నుంచి మైక్ క్వాలిటీ ఎలా ఉంది, ఇది యాక్చువల్గా వాళ్ళ క్లెయిమ్ చేస్తుంది అయితే 50 మీటర్స్ దూరం నుంచి కూడా వాయిస్ రికార్డింగ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. మనం చెక్ చేద్దాం. దీంట్లో స్టార్టింగే ఇది ఉంది బాక్స్. దీంట్లో ట్రాన్స్మిటర్ ఇది అండ్ 2 రిసీవర్లు ఉన్నాయి. వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ ఏమి ఉంది అంతే, అంత మించి ఎక్కువ అయితే లేదు వెయిట్. కొంచెం ఈజీగా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు, పాకెట్లో పెట్టుకుని కూడా తీసుకెళ్ళచ్చు. దీంట్లో ఏమన్నా చూద్దాం. దాంట్లో వచ్చి కంటెంట్స్ ఏమేంటంటే 1-2 కెమెరా పెట్టడానికి ఇది ఒకటి దమ్ వచ్చింది కదా, సో అండ్ ఆ వాయిస్లో కూడా వాయిస్ నీట్గా రావడానికి అనమాట. ఇది లైవ్గా మనం మాట్లాడేది మనం వినాలి కదా, ఎట్లా మాట్లాడుతుంది లైవ్ ట్రాన్స్మిషన్ అనమాట. దానికోసం ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చాడు, టైప్ సి ఇయర్ ఫోన్స్. ఇది చెప్పచ్చు. ఛార్జర్ ఒకటి ఆండ్రాయిడ్కి ప్లస్ ఐఓఎస్కి యాపిల్ ఫోన్కి పెట్టి కనెక్ట్ చేసుకోవడానికి 2 పోర్ట్స్ అయితే ఇచ్చాడు. దాన్ని రేంజ్ వాళ్ళు 50 మీటర్స్ క్లెయిమ్ చేశారు కదా, దాని రేంజ్ మనం చెక్ చేద్దాం. దాంట్లో వాయిస్ ఎలా వస్తుంది, క్లారిటీ వస్తుంది లేదా, ఓపెన్ చేస్తుంది అని మొత్తం మనం అయితే చెక్ చేద్దాం కదా. చెక్ చేసి ఆ తర్వాత మీకు పూర్తి రివ్యూ అయితే ఇస్తాను. దాని ఫోన్ వచ్చి ఆ బడ్జెట్లో 2500కు 600కి వచ్చింది కదా. నాకు అంత ఐడియా బడ్జెట్ నాకైతే వర్త్. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడేది మనకి క్లియర్గా వినిపిస్తుంది అన్నమాట. కొంచెం పైకి పెడదు. ఓకే, మనం మాట్లాడేది పూర్తి మనకి వినిపిస్తుంది. మనం ఎలా మాట్లాడుతున్నాం ఏందని మనం మాట్లాడేది మటుకు మనకి పూర్తిగా వినిపిస్తుంది. వాయిస్ అయితే ఎలా ఉందో చెక్ చేయొచ్చు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది అయితే 50 మీటర్స్ దూరం నుంచి కూడా వాయిస్ క్లారిటీ వినిపించిద్దని. మనం కొంచెం అయిన తర్వాత బయటకు వెళ్ళి చెక్ చేద్దాం. 10 మీటర్స్ ఇక్కడ నుంచి వాయిస్ వినపడుతుందో మళ్ళీ చెక్ చేద్దాం. ఇంత దూరం నుంచి మాట్లాడుతున్నారు, మీరు వాయిస్ చెక్ చేయొచ్చు ఎంత క్లారిటీ వినపడుతుందా లేదనేది. ఆ బర్రె అయితే వాడే దాక్కున్నాడు కెమెరామెన్. మా కెమెరా క్లారిటీగా వస్తుందా రాలేదనేది. మాకేం లేదు కాబట్టి కనెక్షన్ అయితే కరెక్ట్ కావట్లేదు. నాకు ఒక గంటకి దాదాపు 16 మీటర్స్ ఉండవచ్చు. సో వాయిస్ ఎంత క్లారిటీ ఉందో, మీరు వాయిస్ ఎంత క్లారిటీ వినపడుతుందో లేదనేది. స్టోరేజ్ ఎక్కువైందా, ఇంకా మన రికార్డింగ్ అయిందా లేదా చాలు. వీడియోస్ అయితే చూస్తున్నారు గైస్, బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. వీడియో చూసిపోతే వచ్చింది, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అప్ వచ్చింది కదా వీడియో చేయడానికి. ఓకే గైస్, బాయ్.